సర్వేభ్యో నమో నమః. ఈరోజు డబ్బుకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుందాం. శాస్త్రాలలో ఏం చెప్తున్నారు? శాస్త్రాలలో డబ్బుకు 3 గతులు ఉంటాయి అని చెప్పారు. ఏమిటా 3 గతులు? దానం, భోగో, నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య. యో న దదాతి న భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. అంటే డబ్బుకు 3 గతులు. అందులో మొదటిది దానం చేయటం. అంటే మనం సంపాదించిన డబ్బులో మనము సంపాదించుకుంటున్నటువంటి సంపాదనలో ఎంతో కొంత ఖచ్చితంగా దానం చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మంచి పనులకు మనం దానం చేయాలి. మనం ఎక్కడ దానం చేస్తే దాని యొక్క ప్రతిఫలం మనకు లభిస్తుంది. కాబట్టి చెడ్డదానికి దానం చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. అలాగే మంచిదానికి దానం చేస్తే మంచి ఫలితమే వస్తుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో నుండి దానం ఇవ్వాలి. అలాగే రెండవ గతి ఏం చెప్పారు? అనుభవించటం. భోగం అంటే అనుభవించటం. మనము సంపాదించిన డబ్బుని కేవలం బ్యాంక్ బ్యాలెన్స్గా మాత్రమే మార్చకుండా అవసరానుగుణంగా మనకున్న అవసరాలని తీర్చుకోవాలి. ఆ డబ్బుతో మనము కావలసినటువంటి సాధనాలని సమకూర్చుకోవాలి. సో అలా మనం అనుభవించడానికి ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి. కొంత అత్యవసరాల కోసమని దాచుకోవాలి. అంతేగాని అంతా దాచుకునే పని మాత్రం చేయకూడదు. ఈ 2 గనక చేయకపోతే, అంటే ఇంకొకరికి దానం ఇవ్వటం, మరొకటి మనం అనుభవించటం, ఈ 2 కూడా చేయనట్లయితే ఆ వచ్చిన డబ్బుని వచ్చినట్లుగా దాచుకుంటూ పోతే ఏమవుతుంది? చివరికి అన్నారు నాశస్తిస్రః. 3వ గతి నాశనం అయిపోవడం. అంటే ఆ డబ్బు లాస్ అయిపోతుంది. మనకు దక్కకుండా ఏదో ఒక రూపంలో నష్టమైపోతుంది. మనం దేనికని ఊహించుకొని ఆ డబ్బుని దాచుకుంటూ ఉంచేసామో ఆ డబ్బంతా కూడా లాస్ అయిపోతుంది. మనం అనుకున్న పనికి అది అక్కరకు రాదు. అందుకనే డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఆ సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత మంచి పనులకు కూడా ఖర్చు పెట్టాలి. అలాగే మనం కూడా ఆ డబ్బుని వాడుకోవాలి. అలాగే కొంత ఎమర్జెన్సీ కోసం కూడా దాచుకోవాలి. అంతేకాని 3 చేయకుండా కేవలం 3వది మాత్రమే చేస్తాం, పైన 2 చేయము అంటే నాశస్తిస్రః. ఆ డబ్బు నాశనం అవుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకని మనం డబ్బుని జాగ్రత్తగా వాడుకోవాలి. ధన్యవాదాలు.